బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, తమిళ్ చూసినారు కదా, కొత్త బైక్ అయితే తీసుకుంటున్నా. సో ఎందుకు రైల్వే స్టేషన్లో ఉన్నా అంటే, నా R15 అయితే బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. బ్యాటరీ మొత్తం డ్రై అయిపోయింది అండ్ స్టార్ట్ అవ్వట్లే. సో నిజామాబాద్కి అయితే టికెట్ తీసుకున్నా. అండ్ స్టంట్ ఏంటంటే, నాకు తెలియదు లైక్ ఈ టికెట్స్ ఇవన్నీ కథ. అండ్ నేను మెర్చెల్ నుంచి కాచిగూడ తీసుకున్నా. యాక్చువల్గా నేను నిజామాబాద్ వెళ్ళాలి. ఆ ట్రైన్ పేరు కాచిగూడ. నాకు తెలియక వాళ్ళని అడిగితే వాళ్ళు 2 టికెట్లు తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ మెట్పల్లికి అయితే తీసుకున్నా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. పక్కనే మనకి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఏ వీడియో నేను అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే వెంటనే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్మూర్కి అయితే వచ్చేసి అండ్ బైక్ ఏడ తీసుకుంటున్నంటే ఆర్మూర్లో తీసుకుంటున్నాం. షోరూమ్ వచ్చేసి యమహా. అండ్ లాస్ట్లో మీకు చూపించాను ఏ బైక్ అనేది ఇక్కడ తీసుకునేది. అండ్ యూత్కి అందరికీ బాగా ఏమంటారు, బాగా లైక్ చేసే బైక్ అది. అందరికీ ఇష్టమే ఉంటుంది ఈ బండి అంటే. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దాం. అండ్ వాళ్ళు బ్యాటరీ ఇట్లా అవన్నీ మార్నింగే ఫిక్స్ చేసిరంట. ఇప్పుడే వచ్చేసినాం మేము, అవన్నీ చెక్ చేసుకున్నాం. ఒకసారి పేపర్ వర్క్ అవన్నీ ఉన్నాయి. పేపర్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు చూపిస్తాం మీకు బైక్ ఏ బైక్ తీసుకుని. బైక్ అయితే రెడీగా ఉన్నది. ఇది ఒకసారి తీసిన తర్వాత ఏ బైక్ అనేది మీరే చూడండి ఒకసారి. బైక్ నేను తీసుకుంటున్నా అని చెప్పిన కదా, బైక్ అయితే నేను తీసుకోవట్లే, అభి అయితే కొన్నాడు బైక్ అయితే. బైక్ డెలివరీ అయితే ఈరోజే కావాలని మనోడైతే అన్నకైతే చెప్పిండు. అండ్ ఈరోజు అంటే మాకు మార్నింగ్ 4 o'clock ఆ టైంకి అన్న అయితే మెసేజ్ పెట్టిండు, అన్న బైక్ అయితే వచ్చిందని. 2 days నుంచి అన్నని అడుగుతూనే ఉన్నాడు, బైక్ అయితే కావాలి తొందరగా తీసుకురండి అన్న అని. సో అభి కోసం సపరేట్గా వెళ్ళి వాళ్ళ బైక్ అయితే తీసుకొచ్చారు ఆర్మూర్కి అయితే. అభి వాళ్ళ పేరెంట్స్ ఉంటారని మేము ఆర్మూర్లో అయితే ప్లాన్ చేసినాం బైక్ తీసుకోవడం. బట్ వాళ్ళు బిజీగా ఉండేసరికి రాలేకపోయారు. మనోడు బైక్ అయితే MT V2 డిలెక్స్ అంటారు దీన్ని. బ్లాక్ అండ్ ఆరెంజ్ వీల్స్ అంటారు. సో ఇది యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి బ్లూటూత్ బైక్ ఏదన్నా మాన్యువల్ ఫంక్షన్ అంటే ఏదన్నా మనకి ఫంక్షన్ ఏదన్నా కరెక్ట్గా వర్క్ కాలేదంటే మనకి యాప్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఇన్ కేస్ మనం కనెక్ట్ చేసుకుంటేనే వస్తుంది అది నోటిఫికేషన్ అనేది. ఇక్కడ మనకి CCU ఉంటుంది. CCU ఏంటంటే కమ్యూనికేషన్ కంట్రోల్ యూనిట్. మనకి కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. మనకి మైలేజ్ పరంగా కానీ ఇంకా వేరే అన్నిటికీ మనకి యూజ్ అవుతుంది అది అయితే. అంటే లైటర్స్ ఏ టైంలోనండి ఆల్ ఇండియా మషిన్ ఎక్కడ తీసుకున్నా మొత్తం చేసి ఇస్తారు. వెహికల్ కటప్ ఇచ్చారు సిస్టమ్ మోడల్. ఓకే, స్టార్ట్ అన్నప్పుడు గేర్ వేసినాం ఇంకో వెహికల్ ఆఫ్ అయిపోతుంది. ఈ వెహికల్ కూడా స్టార్ట్ కాదు. నూట బండి స్టార్ట్ అవుతుంది. ఈజీగా ట్రాఫిక్ బాగుంది. అంటే మనం మూవ్ చేసే టైంలో మనకి వెహికల్ అనేది స్కిడ్ కాకుండా ఇప్పుడు మూవ్ చేసినప్పుడు మనకి ఏంటంటే పవరింగ్ అందుకుంటాము. నీకు ఏ టైంలో వర్షాకాలంలో బాగా యూజ్ అవుతుంది. అట్లా స్కిడ్ అయ్యే టైంలలో నీకు కంట్రోల్ చేసేస్తుంది. ట్రాక్షన్ ఆవిడ మొత్తం 0. ఓకే, ట్రాయల్ కొట్టాం మన దగ్గరికి వచ్చిన. ఎందుకంటే నీ డెలివరీ ఇచ్చిన టైంలో ప్రాబ్లం ఉంటే నువ్వు వచ్చి అంటావు, అన్న ఏం బండి ఇచ్చిరన్న రిమార్క్ రావద్దు. మేము ఈ పేరు కూడా పెట్టుకోవచ్చు అన్న. యూట్యూబ్లో ఉంటుంది, యూట్యూబ్లో చూసి సెట్ చేసుకోవచ్చు. బటన్స్తో ఓకే, ఇట్లేదు పాస్ కూడా మీకు ఇండికేటర్స్ సెట్ చేసుకోండి.
బండి తీసుకోనీకైతే మనోడైతే 2 ఇయర్స్ నుంచి అనుకుంటా. 2 ఇయర్స్ నుంచి నాకు తెలిసినంత వరకైతే 2 ఇయర్స్ నుంచయితే ఆగిండు. సో, ఫైనల్‌గా అయితే మనోడైతే బండయితే కొన్నాడు. సో, బైక్ అయితే నేను తీసుకోలే గైస్. మా ఫ్రెండ్ తీసుకుండు. నాదని చెప్పిండు నేను. జస్ట్ కిడింగ్. సో, ఈ బైక్ కాస్ట్ వచ్చేసి అవన్నీ మాట్లాడుకుందాం తర్వాత. ఇప్పుడు ఆల్మోస్ట్ 140 అవుతుంది టైము. పూజ ఇంకా చేపియలే. పూజ చేపియాలి. పూజ చేపించిన తర్వాత ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అయిపోతాం. సో, కొంచెం తిని రెడీ అయిపోయి పూజ చేపించిన తర్వాత హైదరాబాద్ వెళ్తూ మాట్లాడుకుందాం. టైం కూడా లేట్ అయిపోయింది. అండ్ టెంపుల్స్ కూడా క్లోజ్ అయిపోయినుండే. అభి వాళ్ళ నాన్నగారే పంతులు. వాళ్ళ నాన్ననే పూజ చేస్తుండు బైక్ అయితే. యాక్చువల్‌గా వాళ్ళ మామ చేసేది ఉండే పూజ. బట్ టెంపుల్ క్లోజ్ అవ్వడం వల్ల వాళ్ళ మామ బయటికి వెళ్ళిపోయిండు. ఇంకా వాళ్ళ నాన్ననే ఇప్పుడు ప్రజెంట్ అయితే బండికైతే పూజ చేసేది. పెట్రా ఇక్కడ మధ్యలో పెట్టు. పంతులు బండి పూజ చేసుకుంటుంది గైస్. సాక్షాత్మాత్మం వ్రతం లక్ష్మి సత్యం లక్ష్మి అవత్వం అవక్తి దుర్గాన్ విశ్వానావే రామగ్రంథే సర్వే అపురుషాయ మహాదేవాయ నమో భగవద్గీతాయ విశ్వేశ్వరాయ మహాదేవాయ కాయ శ్రీకాళాయ కాళాగ్నితాయ ఖండగణార్కేణ బలం కుడిక్కడ పడేసి కుడిక్కడ పడేసి ఆ బండి ఇక్కడ రెండింటికి పోతాయి. సద్యోజాతం ప్రబద్ధ్యాన్ని చాలి సద్యోజాతం ప్రబుద్ధి భవే భవేనాని భగవద్భవాయ నమః. కింది రాదా స్టార్ట్ అయినాక అదే ఇంతేనా? నువ్వు వస్తావు పూజ గిట్ల అంతా అయిపోయింది. హైదరాబాద్కి అయితే ఇంకా ఫుడ్ గిట్ల ఏమి ఉండే. తిన్న తర్వాత స్టార్ట్ అయిపోతాం ఇంకా. సో బైక్ మీద ఏం ఇంకా రైడ్ అయితే చెయ్యలే. వెళ్ళేటప్పుడు అయితే హెల్మెట్కి అయితే ఫిక్స్ చేస్తాను కెమెరా. సో అంతవరకు అయితే ఇంకా ఏం సరిగ్గా మాట్లాడలేకపోతుంది. యా బాయ్స్, మనమైతే హైదరాబాద్కి అయితే రిటర్న్ అవుతున్నాం ఇంకా. సో బైక్ కాస్ట్ వచ్చేసి మాకు 2,13,000 పడ్డది. మనకి బైక్ ప్రైస్ వచ్చేసి 2,16,000. సో మాకైతే 2,13,000కి వచ్చింది. సో బేస్డ్ ఆన్ మీరు ఎట్లా మాట్లాడుకుంటారు అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో మాకైతే ఈ సెగ్మెంట్ ఈ ప్రైస్లో అయితే వచ్చేసింది మాకు బైక్ అయితే. బైక్ ఇక్కడ ఆర్మూర్లోనే ఎందుకు తీసుకున్నామంటే అభి వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ హైదరాబాద్ రావడానికి ఇబ్బంది అవుతుంది అనేసి మేము ఆర్మూర్లో అయితే ప్లాన్ చేసినాం తీసుకోవడం. బట్ వాళ్ళకి సడన్గా వేరే ప్లాన్ ఉండేసరికి వాళ్ళు ఏదో అర్జెంట్ వర్క్ ఉండేసరికి ఇంకా అక్కడికి వెళ్ళిపోయినారు. సో బైక్ గురించి మాట్లాడుకుంటే అయితే మనకి ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ అయిపోయే వరకు అయితే మనం ఒక 6,000 RPM అలా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇంకో ప్లగ్ ఆన్ కావద్దు. డబల్ ఇంజన్ ఉంటుంది కదా, ఇంకో ప్లగ్ ఉంటుంది కదా, ఇంకో ప్లగ్ అయితే ఆన్ కావద్దని చెప్పారు మనకి ఫస్ట్ సర్వీస్ వరకు అయితే. మనం ఫస్ట్ సర్వీస్ తర్వాత అయితే మనం ఇంకా సెట్ చేసుకోవచ్చు. మనం ఇంకా ఏ స్పీడ్లో వెళ్ళినా కానీ నడుస్తుంది మనకు. నేను R15 లాస్ట్ ఇయర్ జూన్ 1కి కొన్నాను అనమాట. సో ఆ టైంలోనే అభి కూడా తీసుకునేది ఉండే బైక్ ప్లాన్ అయితే. కొంచెం వేరే పర్సనల్ రీజన్స్ వల్ల అయితే తీసుకోలేకపోయాడు. సో ఫైనల్గా అయితే మనోడైతే తీసుకుండు. బైక్ సీట్ విషయానికి వస్తే మాత్రం సీట్ అయితే అంత పర్ఫెక్ట్ అయితే ఏం లేదు.
మాకు ఒక కొంచెం దూరం వరకు డ్రైవ్ చేసేసరికి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. సో, ఫస్ట్ అయితే మేము హైదరాబాద్‌కెళ్ళినాక సీట్ మోడిఫికేషన్ అయితే చేసాము. సో, దానిపైన గూడా ఒక వ్లాగ్ అనేది తీస్తా నేను. దాన్ని గూడా ఇంకా ఈ వీడియో తర్వాత స్ట్రెయిట్ ఇంకా అదే అప్‌లోడ్ చేస్తాను నేనింకా. ఫస్ట్ సర్వీస్ అయిపోయే వరకైతే 7000 ఆర్‌పీఎం అయితే క్రాస్ చేయకండి. ఎందుకంటే పిస్టన్స్ ఫ్రీ కావడానికి టైం పడతది. సో, అప్పటి వరకైతే మనకు ఫస్ట్ సర్వీస్ వరకైతే కొంచెం కంట్రోల్ చేసుకొని నడపాల్సిందే ఇంకా. షోరూమ్‌లో అయితే అన్ని పార్ట్స్ అయితే మనకి బైక్‌తోనే వచ్చేస్తది. అంటే ఇంకా ఎక్స్‌ట్రా ఫిట్టింగ్ అంటే అది ఔట్ ఆఫ్ మార్కెట్. మనం ఇంకా మోడిఫికేషన్స్ ఏమన్నా చేపించుకోవాలంటే ఇంకా బయటనే. షోరూమ్‌లో అయితే ఇంకా ఇవే. మనకైతే ఇంకా ఎక్స్‌ట్రా ఏమి ఇవ్వరు వీళ్ళైతే. బ్యాటరీ వారంటీ వచ్చేసరికి 1 ఇయర్ 10,000 కిలోమీటర్స్. అంటే 10,000 కిలోమీటర్స్ లోపలనే మనకి బ్యాటరీ అనేది డౌన్ అయితే వాళ్ళు రీప్లేస్ చేస్తారు. మళ్ళీ 10,000 క్రాస్ అయితే మనకైతే వారంటీ కింద అయితే అది క్లెయిమ్ కాదు. సో, నా R15 చూసుకోవచ్చు. R15 అయితే నాది సేమ్ ఇష్యూ. బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. ప్రెజెంట్ నాకు 13,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో, అది వారంటీ క్లెయిమ్ కాదంట. ఇంకా మనం బైక్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇది డీలక్స్ ఇంజిన్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఇది మనకి 155 సీసీతోని ఇంజిన్ అవుట్‌పుట్ ఒక 18.4 పీఎస్ పవర్‌తోనైతే వస్తుంది. టార్క్ వచ్చేసి 14.1 ఎన్‌ఎం. మైలేజ్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఈ బైక్స్ అయితే ఎక్కువ మైలేజ్ ఇస్తాయి గదా! యమహా ఏ బైక్ అయినా మైలేజ్ ఎక్కువిస్తది. సో, ఎంటీ మైలేజ్ అయితే ఒక 48 మనకి లోకల్‌లో వస్తది. మనకి ఒక హైవే పైన అయితే ఒక 55, 50 ప్లస్ అయితే 100% వస్తది మనకైతే. మనం ఒక కరెక్ట్ ఒక రేంజ్ ఆర్‌పీఎం మెయింటైన్ చేస్తే మైలేజ్ అయితే కరెక్ట్ వస్తది మనకైతే. కొన్ని రోజులు రైడ్ చేసిన తర్వాత బైక్ రివ్యూ అనేది చెప్దాం. మళ్ళీ రివ్యూ అయితే ఇస్తాను నేను. సో, బాయ్స్ అండ్ గర్ల్స్ వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నా ఇంకా నేను. నెక్స్ట్ మోటో వ్లాగ్‌లో కలుద్దాం ఇంకా.